Garuda Express, an international courier service. సరిగ్గా ముఖ్యమంత్రి పీఠం ఎక్కాల్సిన సమయంలో జైలుగూటికి చేరుకున్న చిన్నమ్మ శశికళ ప్రస్తుతం తన పార్టీ నేతలపై గురుగా ఉన్నట్లు సమాచారం. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నిచ్చెలి అయిన ఆమె జయ అక్రమాస్తుల కేసులో నిందితురాలిగా జైలు శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. శశికళ బెంగుళూరు అగ్రహారం జైలుకు వెళ్లి నెల రోజులైన సందర్భంగా ఆమె జైలు జీవితం మళ్లీ వెలుగులోకి వచ్చింది. మొదట్లో ఆమెను పరామర్శించడానికి తమిళ తంబీలు క్యూ కట్టినా క్రమంగా అసలు అక్కడికి రావడమే మానేశారట. ఇప్పటి వరకు సెంగోట్టయ్యన్, దిండుగల్లు శ్రీనివాసన్, సెల్లూరు రాజా, ఆర్ కామరాజన్ తదితర మంత్రులు, పార్టీ నేతలు ఆమెను కలిసి పరామర్శించారు. శశికళను కలుసుకున్న వారిలో మాజీ మంత్రులు వలర్మతి, గోకుల ఇందిర, ఏఐఏ-డిఎంకే నేతలు సరస్వతి, దినకరన్ తదితరులు కూడా ఉన్నారు. కాగా శశికళ స్థానంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పళనిస్వామి మరికొందరు మంత్రులు బెంగళూరు వెళ్లేందుకు ప్రయత్నించగా తొలుత ఆమె వద్దని వారిస్తూ కబురు పెట్టడం జరిగింది. ఎందుకంటే విశ్వాస పరీక్ష నెగ్గిన తర్వాతే తనను పరామర్శించేందుకు రావాలని దినకరన్తో అన్నారట. అయితే ఆ తర్వాత ఆమె విషయమే పట్టనట్టుగా సీఎం సహచర మంత్రులు వ్యవహరిస్తూ వచ్చారు. ఇప్పటి వరకు అగ్రహార జైలు వద్దకు వెళ్లి చిన్నమ్మను దర్శనం చేసుకోలేదు. దీంతో ఏఐఏ-డిఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న శశికళ తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నట్టుగా చెబుతున్నారు. మరోవైపు జయ మృతితో ఖాళీ అయిన ఆర్కే నగర్ ఎమ్మెల్యే స్థానంపై పార్టీ అసమ్మతి వర్గీయులు శశికళ వర్గానికి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ ఉప ఎన్నికల్లో ప్రజలు చిన్నమ్మ వైపు మొగ్గు చూపుతారా లేదా అన్నది తేలనుండడంతో శశికళ తాజా రాజకీయ పరిణామాలపై ఉత్కంఠత ఎదురు చూస్తున్నట్టు తెలుస్తోంది.